హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ స్కూల్. ఈరోజు మనం HTML పార్ట్ 4 అయితే చూద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి టేబుల్ ట్యాగ్స్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ టేబుల్ ట్యాగ్స్, మనం నేను ఐఫ్రేమ్ ట్యాగ్ యూస్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ వీడియో అయితే మనం ప్లే చేయలేకపోయాం. లైక్ సమ్ ఇష్యూ ఏదో వచ్చింది. సో అదేంటంటే ఒకసారి సో విఎస్ కోడ్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. విఎస్ కోడ్లో ఐఫ్రేమ్ ట్యాగ్లో సోర్స్ యాట్రిబ్యూట్లో మన వీడియో అయితే ప్లే చేద్దాం. సో ఇది వీడియో ట్యాగ్ అయితే ఉంది కదా ఇక్కడ, వీడియో యూఆర్ఎల్ అయితే ఉంది కదా, చూసారు ఇక్కడ. సో ఈ వీడియో యూఆర్ఎల్లో ఇది స్టాండర్డ్ అనమాట. యూట్యూబ్కి బేసికల్గా ఈ పేజ్ మొత్తానికి కలిపి ఈ యూట్యూబ్ యూఆర్ఎల్ అయితే ఉంది కదా, సో దీన్ని స్టాండర్డ్ యూఆర్ఎల్ అని అయితే పిలుస్తాం. సో ఈ పేజ్ మొత్తాన్ని అయితే మన వెబ్ పేజ్లో మనం కావాలనుకుంటలేదు. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఓన్లీ ఈ జస్ట్ మన వీడియో మాత్రం వస్తే సరిపోద్ది. సో దానికని చెప్పి ఇక్కడ ఈ స్టాండర్డ్ వీడియోలో ఈ స్టాండర్డ్ యూఆర్ఎల్లో నేను ఏం చేస్తున్నానంటే చిన్న చేంజ్ చేస్తున్నాను. లైక్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎంబెడ్ అని చెప్పి చిన్న నేమ్ అయితే చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేసి ఈ లింక్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ సోర్స్లో అయితే ఇస్తున్నా. సోర్స్లో ఇచ్చి దీన్ని సేవ్ చేసి మన వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా, మన డాక్యుమెంట్లో ఈ విధంగా మన వీడియో అయితే వచ్చింది. సో దీన్ని అయితే ఒకసారి ప్లే చేద్దాం. సమ్ ఇష్యూ లైక్ అన్ ఎర్రర్. ఓకే, ఒకసారి మళ్ళీ మోడిఫై అయితే చేద్దాం. సో సోర్స్ కోడ్లో వీడియోని అయితే పేస్ట్ చేశాను. ఇక్కడ ఎంబెడ్ ఇప్పుడు సో చూసారు కదా, ఈ విధంగా స్టాండర్డ్ యూఆర్ఎల్ని మనం ఎంబెడ్ యూఆర్ఎల్ కింద చేంజ్ చేసి ఐఫ్రేమ్లో యూస్ చేయడం ద్వారా మనం మన యూట్యూబ్ వీడియోని అయితే ఇక్కడ మన వెబ్ పేజ్లో అయితే ప్లే చేయొచ్చు. లైక్ దీనికి చాలా రీజన్స్ ఉంటాయి అనమాట. లైక్ మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్ లింక్ ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు కొన్ని వీడియోస్లో ఏమంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అండ్ ఈ స్టాండర్డ్ యూఆర్ఎల్లో ఏమేమి ఉంటాయంటే, లైక్ ఈ పేజ్ మొత్తం ఉంటుంది. లైక్ ఈ కామెంట్స్ కానీ చార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈ యూఆర్ఎల్లో స్టాండర్డ్ యూఆర్ఎల్లో ఉంటుందన్నమాట. అందుకని చెప్పి యూఆర్ఎల్ అనేది మనకి ఆ వెబ్ పేజ్లో అనేది పనిచేయదు. సో అందుకని చెప్పి దీనికి స్లైట్ మోడిఫికేషన్ ఏం చేసామంటే, ఎంబెడ్ అని చెప్పి ఇక్కడ కీవర్డ్ అయితే యూస్ చేసాం. చూసారా, ఇది స్టాండర్డ్ యూఆర్ఎల్ కదా యూట్యూబ్కి. ఈ స్టాండర్డ్ యూఆర్ఎల్ తర్వాత ఈ పార్ట్ వచ్చేసి ప్రతి వీడియోకి యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట. ఒక యూనిక్ ఐడి ఉంటుంది. లైక్ స్కూల్లో ప్రతి స్టూడెంట్కి ఒక రోల్ నెంబర్ అన్నట్టు యూట్యూబ్లో ప్రతి వీడియోకి ఒక ఐడి అయితే ఉంటుంది. సో ఇది మన వీడియో ఐడి అండ్ ఇది యూట్యూబ్ యొక్క స్టాండర్డ్ యూఆర్ఎల్. ఈ మధ్యలో ఈ ఎంబెడ్ అని చెప్పి కీవర్డ్ అయితే మనం చేంజ్ చేస్తాం. జనరల్గా స్టాండర్డ్ యూఆర్ఎల్కి వాచ్ సంథింగ్ ఉంటుంది. వాచ్ వి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సంథింగ్ ఉంటుంది. సో దాన్ని అయితే మనం మాడిఫై చేసి ఎంబెడ్ అని ఇవ్వడం వల్ల యూట్యూబ్ వీడియోని మన వెబ్ పేజ్లో అయితే ప్లే చేయొచ్చు ఈ విధంగా. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా అయితే మనం ప్లే చేయొచ్చు. దీని యొక్క సైజ్ అనేది మనం ఇక్కడ మార్చుకోవచ్చు. లైక్ యాట్రిబ్యూట్ లైక్ విత్ 320 ఇస్తున్నా. అండ్ హైట్ వచ్చేసి 220 ఇస్తున్నా. సో ఈ విధంగా మనం దీని యొక్క సైజ్ అనేది మార్చుకోవచ్చు. ఈ విధంగా ఐఫ్రేమ్ అనేది యూస్ చేసి యూట్యూబ్ వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు. సో ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టేబుల్ ట్యాగ్స్ కదా, దానికోసం అయితే డిస్కస్ చేద్దాం. సో టేబుల్ ట్యాగ్స్లో మనకి ఇంపార్టెంట్ ట్యాగ్స్ వచ్చేసి టేబుల్ ట్యాగ్ ఇది. సో మనం టేబుల్ అనేది ఈ ట్యాగ్లోనే క్రియేట్ చేస్తాం. దీనికి టేబుల్కి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో
మనం ఈ టీఆర్ కానీ టీహెచ్ కానీ టీటీ కానీ యూజ్ చేస్తాం. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే టీఆర్ అనేది రో అయితే క్రియేట్ చేస్తుంది. లైక్ మనకి టేబుల్ అనేది బేసికల్గా ఎలా ఉంటుంది, గూగుల్ ఎక్సెల్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మనకి ఈ విధంగా టేబుల్ అయితే ఉంటుంది కదా జనరల్గా. సో ఇవి రోస్. ఈచ్ రోలో మనకి చాలా సెల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా ప్రతి సెల్లోని మనం హెడ్డింగ్స్ అయితే ఇచ్చుకుంటాం కదా. లైక్ మన టేబుల్కి హెడ్డింగ్ ఇస్తాము, తర్వాత టేబుల్లో డేటాని అయితే ఎంటర్ చేస్తాము. ఈ విధంగా మనం టేబుల్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఈ విధంగా టేబుల్ రో అయితే క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి టీఆర్ ట్యాగ్ అయితే యూజ్ అవుతుంది. ఇవన్నీ సిమాంటిక్ ట్యాగ్స్. ఎందుకు సిమాంటిక్ ట్యాగ్స్ అంటున్నానంటే నేమ్ చూడగానే మనకి ఈజీగా బ్రౌజర్కి కానీ లేదంటే డెవలపర్కి కానీ ఈజీగా దాని పర్పస్ ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. సో మనం దాన్ని సో ఈ ట్యాగ్స్ అనేవి సిమాంటిక్ ట్యాగ్స్ అని చెప్పి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా ఒక రోని క్రియేట్ చేయడానికి ఈ బ్లూ కలర్లో హైలైట్ అయింది కదా. సో ఈ విధంగా ఒక రోని క్రియేట్ చేయడానికి మనం ఈ టేబుల్ ట్యాగ్ అయితే యూస్ చేస్తాం. ఐ మీన్ టీఆర్ ట్యాగ్ అయితే యూస్ చేస్తాం టేబుల్ ట్యాగ్ లోపల. అదేవిధంగా టేబుల్ హెడ్ లైక్ ఈ టీహెచ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనకి టేబుల్లో మనం హైలైట్ చేస్తూ సపోజ్ ఇక్కడ నేమ్ అండ్ రోల్ నెంబర్ క్లాస్. సో వీటిని హైలైట్ చేస్తూ టేబుల్లో హెడ్డింగ్స్ ఉంటాయి కదా. సో వీటిని హైలైట్ చేస్తూ క్రియేట్ చేయడానికి ఈ టీహెచ్ అనే ట్యాగ్ అయితే వాడతాం అనమాట. ఆ తర్వాత టీడీ అంటే టేబుల్ లోపల డేటాను ఎంటర్ చేయడానికి ఈ టీడీ అనేది అయితే వాడతాం అనమాట. సో ఈ టీహెచ్ అన్నది బోల్డ్ టెక్స్ట్లో ఉంటుంది అండ్ సెల్ యొక్క సెంటర్లో ఉంటుంది. లైక్ ఇక్కడ మనం ప్రతిదాన్ని ఒక సెల్ కింద తీసుకుంటే ఈ సెల్ యొక్క సెంటర్లో ఉంది. ఇక్కడ ఏ చూడండి, ఏ అనేది సెంటర్లో ఉంది, అలాగే ఇక్కడ బి అనేది సెంటర్లో ఉంది, సి అనేది సెంటర్లో ఉంది. ఎందుకంటే ఇవి లైక్ హెడ్డింగ్స్ అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ టీహెచ్ అనే ట్యాగ్ యూస్ చేసి ఆ టెక్స్ట్ అయితే బోల్డ్ అండ్ సెంటర్లో ఉండేలాగా యూజ్ అవుతుంది టీహెచ్ అనేది. టీడీ అనేది రెగ్యులర్ డేటా లైక్ నార్మల్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి టీడీ అనేది యూజ్ అవుతుంది. ఆ తర్వాత క్యాప్షన్ అని వచ్చేసి ఇది కూడా మనకి ఆ ట్యాగ్ చూస్తేనే అర్థమైపోతుంది. క్యాప్షన్ అంటే టేబుల్ యొక్క టైటిల్ ఇవ్వడానికి ఈ క్యాప్షన్ అనేది అయితే యూజ్ చేస్తాం. దీని తర్వాత ఈ టేబుల్ హెడ్, టేబుల్ బాడీ, టేబుల్ ఫుట్ ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ టేబుల్లో ఏది హెడ్, ఏది బాడీ, ఏది ఫుట్ అని చెప్పి రిప్రజెంట్ చేయడానికి అయితే ఈ ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒకసారి బేసిక్ టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఐఫ్రేమ్తో పని అయిపోయింది కాబట్టి దీన్ని తీసేసి టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. సో టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేశాను. దీని లోపల సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేశాక ఇది ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. అసలు టేబుల్ అయితే క్రియేట్ చేశాను అండ్ బోర్డర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను, దీనికి వాల్యూ 2 ఇచ్చాను. ఇది సైజ్ అనమాట, టేబుల్ సైజ్. ఇక్కడ మనకు చూడండి టేబుల్ కనిపిస్తుంది. జస్ట్ టేబుల్ అని క్రియేట్ చేసాం మనం, దాని లోపల రోస్ క్రియేట్ చేయలేదు, ఏమి క్రియేట్ చేయలేదు. అందువల్ల మనకి ఇది ఈ విధంగా చిన్న డాట్లో కనిపిస్తుంది. మీరు గమనిస్తే ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి డాట్లో కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు టేబుల్ యొక్క రోస్ కూడా క్రియేట్ చేద్దాం. సో టేబుల్ రోస్ క్రియేట్ చేస్తున్నా. సో నేనైతే 4 రోస్ అయితే క్రియేట్ చేస్తున్నా. యా ఫస్ట్ ఒక రో క్రియేట్ చేద్దాం, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ ఒక రో అయితే క్రియేట్ చేశాను. సో ఈ రోలో టేబుల్ హెడ్, సో టేబుల్ హెడ్ అయితే ఒకటే కదా క్రియేట్ చేసాం మనం. సో నేను టేబుల్ హెడ్ ఒక 4 క్రియేట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి ఈ లోపల ఈ పెద్ద బాక్స్ అయితే ఒకటి కనిపిస్తుంది కదా, బిగ్ సైజ్లో ఉన్నది. దీని లోపల చిన్న చిన్నవి 4 బాక్సెస్ ఉన్నాయి, అంటే ఒక్కోటి ఒక్కో సెల్ అనమాట. లైక్ ఒక్కోటి ఒక్కో హెడ్డింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ నేమింగ్ ఇద్దాం, లైక్ ఇందాక ఇచ్చినట్టు నేమ్, రోల్ నెంబర్, క్లాస్, ఫోన్ నెంబర్. చూడండి ఈ విధంగా మనం ఇచ్చాం కదా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, టేబుల్ హెడ్ అంటే ఇది టెక్స్ట్ అనేది బోల్డ్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇది టెక్స్ట్ అనేది సెంటర్లో ఉంటుంది సెల్కి. చూడండి ఇదంతా ఒక సెల్ కదా. ఈ రోల్ నెంబర్ అనేది ఒక సెల్లో ఉంది, క్లాస్ అనేది ఒక సెల్లో ఉంది, ఫోన్ నెంబర్ అనేది ఒక సెల్లో ఉంది. అంటే ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ని సెల్ అంటాం అనమాట టేబుల్లో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్లో ఉంది. సో అండ్ బోల్డ్లో ఉంది, సెంటర్లో ఉంది. సో
టేబుల్ హెడ్ యూస్ చేయడం వల్ల ఈ విధంగా నార్మల్ డేటాకి ఆ టేబుల్ యొక్క హెడ్డింగ్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం టేబుల్ హెడ్డింగ్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇదంతా ఒక రో, ఇదంతా కలిపి ఒక రో హారిజంటల్ లైన్లో ఒక రో అయితే క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఇంకో రో క్రియేట్ చేద్దాం. లైక్ సేమ్ ఇది ఇలా ఇది ఏ విధంగా, ఇది ఒక బ్లాక్, ఈ టీఆర్ అనే బ్లాక్లో మనం హెడ్డింగ్స్ అయితే క్రియేట్ చేసాం కదా, సేమ్ అలాగే ఇంకొక టీఆర్ ట్యాగ్తో ఇంకొక బ్లాక్ అయితే క్రియేట్ చేద్దాం. కాకపోతే ఈసారి ఈ బ్లాక్లో హెడ్డింగ్స్ బదులు డేటాను అయితే ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు నేను టేబుల్ డేటాను ఎంటర్ చేయడానికి యూస్ చేసే ట్యాగ్ నేమ్ ఏంటి, టీడీ. సో ఈ విధంగా నేను ఫోర్ సెల్స్ అయితే క్రియేట్ చేశాను ఈ రోలో. సో ఈ విధంగా మనకి కింద చిన్నగా కనిపిస్తున్నాయి కదా, లైక్ ఎంటీ సెల్స్ వల్ల మనకి ఇవి సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఈ సెకండ్ రో గమనిస్తే అవి ఎంటీ అంటే లోపల డేటా ఏమీ లేకపోవడం వల్ల అవి సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం డేటా అయితే ఎంటర్ చేద్దాం. లైక్ నేమ్ వచ్చేసి కోడింగ్ స్కూల్, రోల్ నెంబర్ వచ్చేసి 001, డేటా ఫస్ట్, ఫోన్ నెంబర్ సంథింగ్ లైక్ దిస్ అయితే ఇచ్చాం కదా. సో ఈ విధంగా సెకండ్ రో అయితే క్రియేట్ అయింది. సో ఇలాగే మనం 3 more rows క్రియేట్ చేద్దాం. సో టేబుల్ క్లియర్గా కనిపించడానికి 3 more rows అయితే క్రియేట్ చేసాం. ఈ విధంగా టేబుల్ అయితే క్రియేట్ చేయడానికి ఈ ట్యాగ్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ మనం ఏమేమి ట్యాగ్స్ వాడాము, టేబుల్ ట్యాగ్ వాడాము. టేబుల్ ట్యాగ్ అనేది టేబుల్ని క్రియేట్ చేస్తుంది, అంటే అవుటర్ టేబుల్. తర్వాత దీంట్లో బార్డర్ అనే అట్రిబ్యూట్ వాడాము, అండ్ ఇక్కడ సైజు 2 ఇచ్చాము. సో ఇక్కడ 2 బదులు 20 ఇచ్చామనుకోండి, ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను మళ్ళీ 2A పెడుతున్నా. దాని తర్వాత టేబుల్ లోపల రోస్ క్రియేట్ చేయడానికి, అంటే ఇదంతా ఒక రో కదా, ఈ హారిజంటల్ అంతా ఒక రో. సో ఆ రోకి సంబంధించిన కోడ్ అనమాట ఇది. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తే ఇక్కడ మనకి ఆ రో కనిపించదు. చూసారా, ఓన్లీ టేబుల్ డేటా ఉంది, టేబుల్ హెడ్డింగ్ లేదు. సో ఈ బ్లాక్ అంతా ఫస్ట్ రోకి సంబంధించింది, అలాగే ఈ బ్లాక్ అంతా సెకండ్ రోకి సంబంధించింది. అలా ఇక్కడ మనం 4 rows క్రియేట్ చేసాం. లైక్ ఇది ఒక రో, అలాగే ఇది ఒక రో, అదేవిధంగా కింద రిమైనింగ్ 2 rows. సో 4 rows అయితే క్రియేట్ చేసాము. ఫస్ట్ రోలో టేబుల్ హెడ్డింగ్స్ అయితే ఇచ్చాము, సెకండ్ రిమైనింగ్ అన్ని రోస్లో టేబుల్ డేటా అయితే ఇచ్చాము. ఈ విధంగా టేబుల్ని అయితే క్రియేట్ చేస్తాం. సో కొన్ని టేబుల్స్లో, అంటే ఈ టేబుల్లో మనం హెడ్డింగ్స్ అయితే పైన ఫస్ట్ రోలో ఇచ్చాము, కానీ కొన్ని టేబుల్స్లో ఈ టేబుల్ హెడ్డింగ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఉంటాయి, లైక్ ఈ లైన్లో ఉంటాయి, లైక్ వెర్టికల్గా ఉంటాయి. ఆ టేబుల్ కూడా ఎలా క్రియేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఈ టేబుల్ని అయితే తీసేస్తున్నా, ఇంకొక టేబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ఈ బాడీలో టేబుల్ అని చెప్పి ట్యాగ్ అయితే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఓపెన్ చేసాము. అండ్ ఫస్ట్ రో క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ రోలో టేబుల్ హెడ్డింగ్, ఇందాక ఏం చేసాం, ఫస్ట్ రోలో వరుసగా 4 హెడ్డింగ్స్ క్రియేట్ చేసాం, నేమ్, రోల్ నెంబరు, అలాగే ఫస్ట్ రోలో 4 క్రియేట్ చేసేసాం. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రోలో ఫస్ట్ బాక్స్, మీనింగ్ ఫస్ట్ సెల్ వచ్చేసి టేబుల్ యొక్క హెడ్డింగ్, ఆ తర్వాత రిమైనింగ్ వచ్చేసి డేటా. సో ఇప్పుడు నేను టేబుల్ డేటా అయితే సెకండ్ సెల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి నేమ్, అండ్ సెకండ్ వచ్చేసి డేటా కదా ఈసారి. సో డేటాలో నేను ఏమిస్తున్నా, నేమ్, మన ఛానల్ నేమ్ ఇస్తున్నా కోడింగ్ స్కూల్ అని చెప్పి. అండ్ ఇక్కడ క్యాప్షన్ అనేది ఇవ్వలేదు. సో క్యాప్షన్ ఏంటంటే మన ఛానల్ ఇన్ఫో. ఈ విధంగా మనం టేబుల్ అయితే క్రియేట్ చేసాం, కానీ ఇక్కడ టేబుల్ యొక్క బార్డర్ ఇవ్వలేదు మనం. సో బార్డర్ 2 అయితే ఇద్దాం. సో ఈ విధంగా అయితే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఈ టేబుల్లో మనం ఏం చేసాం, రో అయితే క్రియేట్ చేసాం. ఈ విధంగా రో అయితే క్రియేట్ చేసాం. రో లోపల ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చాం, టీహెచ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చాం. అది బోల్డ్ కలర్లో మిడిల్లో కనిపిస్తుంది. అదేవిధంగా టేబుల్ డేటా అంటే నెక్స్ట్ బాక్స్లో, నెక్స్ట్ సెల్లో
టేబుల్ డేటా అయితే ఇచ్చాం ఈ విధంగా. సో ఇదే విధంగా నేను ఇంకొక 3 మోర్ రోస్ అయితే క్రియేట్ చేద్దాం లైక్ ఈ విధంగా. కానీ ఇక్కడ నాకు నేమ్ ఇది హెడ్డింగ్ యొక్క వాల్యూస్ అయితే చేంజ్ చేస్తున్నా. వాల్యూస్ ఏమి ఇద్దాం, లైక్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్, అండ్ ఇక్కడ ఈమెయిల్ ఇద్దాం. ఈమెయిల్ వచ్చేసి కోడింగ్ స్కూల్ 21@gmail.com. యా, ఈ విధంగా. అండ్ మనకి ఇది అవసరం లేదు ఈ రో, సో నేను డిలీట్ చేస్తున్నా. యా, సో ఈ విధంగా మనం ఇదైతే క్రియేట్ చేసాం. ఛానల్ ఇన్ఫో అని చెప్పి క్యాప్షన్ అయితే ఇచ్చాము. ఈ క్యాప్షన్లో 3 రోస్ అయితే క్రియేట్ చేసాము. ఫస్ట్ రోలో టేబుల్ హెడ్ ఫస్ట్ రోలో టేబుల్ హెడ్డింగ్ ఇది ఇచ్చాము. అలాగే టేబుల్ డేటా కోడింగ్ స్కూల్ అని చెప్పి మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చాము. అలాగే సెకండ్ రోలో హెడ్డింగ్ వచ్చేసి ప్లాట్ఫామ్ అని ఇచ్చాము. అలాగే దాని వాల్యూ వచ్చేసి యూట్యూబ్ అని చెప్పి టేబుల్ డేటా అయితే ఇచ్చాము. ఈ విధంగా మనం 3 రోస్ అయితే క్రియేట్ చేసాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మన యూట్యూబ్కి ఇంకొక ఈమెయిల్ ఐడి కూడా ఉందని చెప్పి అనుకుందాం. ఫర్ సపోజ్ యాక్చువల్లీ లేదు, బట్ ఒకవేళ ఉంది అని చెప్పి అనుకుందాం. ఒకవేళ ఉంటే ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ నేను తీసేసి శాంపుల్ అని చెప్పి ఒకటి ఇస్తున్నాను. చూసారా, ఇక్కడ ఈమెయిల్స్ అని చెప్పి 2 ఉన్నాయి, బట్ ఇక్కడ ఈమెయిల్ అని చెప్పి డూప్లికేట్గా 2 క్రియేట్ అయినాయి. 2 క్రియేట్ అవ్వాల్సిన పని లేదు కదా. సో దీన్ని డైరెక్ట్గా ఇక్కడ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దీనికోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి టేబుల్ హెడ్డింగ్స్ అనేవి 2 టైమ్స్ అయితే అవసరం లేదు. సో నేను సెకండ్ రోలో ఉన్న టేబుల్ హెడ్డింగ్ తీసేస్తే ఈ విధంగా వస్తుంది. కానీ ఈ విధంగా అలైన్మెంట్ అయితే సరిగ్గా లేదు కదా. ఈ ఈ వాల్యూ అనేది రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఉండాలి. సో అందుకోసం అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఈమెయిల్ హెడ్డింగ్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రో స్పాన్ 2. చూసారా, ఇక్కడ నేను రో స్పాన్ అని చెప్పి ఒక యాట్రిబ్యూట్ ఇస్తున్నాను. అండ్ ఈ యాట్రిబ్యూట్ వాల్యూ 2 ఇచ్చాను. 2 ఎందుకు ఇచ్చానంటే ఇవి 2 సెల్స్ని ఆక్యుపై చేయాలి. అందుకని చెప్పి నేను ఈ యాట్రిబ్యూట్ వాల్యూ 2 ఇచ్చాను. అండ్ ఇది ఏం చేస్తుంది, ఈ రో స్పాన్ అనేది ఈ వెర్టికల్గా అంటే ఇలా నిలువుగా వెర్టికల్గా ఇది ఏం చేస్తుందంటే 2 సెల్స్ని కలుపుతుంది. 2 సెల్స్ని మెర్జ్ చేసేస్తుంది, లైక్ కలిపేస్తుంది అనమాట. సో ఈమెయిల్ అనేది 2 టైమ్స్ డూప్లికేట్ వాల్యూస్ రానవసరం లేకుండా ఒకే లైక్ ఒక బాక్స్ లాగా ఒకే వాల్యూ ఒకే హెడ్డింగ్ లాగా ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. ఇదే విధంగా మనం కాలమ్ స్పాన్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మనం కాలమ్ స్పాన్ ఎలా యూజ్ చేద్దామంటే, ఇక్కడ చూసారా, ఈమెయిల్ అనేది ఒక రోలో 2 బాక్సుల్ని అంటే 2 సెల్స్ని కలిపి ఒక టెక్స్ట్ ఒక బాక్స్ కింద మర్జ్ చేసాం, లైక్ కలిపేసాం అనమాట. సో ఇలా కలపడానికి హారిజెంటల్గా 2 బాక్సులను కలపడానికి అంటే 2 సెల్స్ని కలపడానికి ఈ కాలమ్ స్పాన్ అనేది వాడతాము. అలాగే వెర్టికల్గా 2 సెల్స్ని 2 బాక్సెస్ కానీ లేదంటే 2 సెల్స్ని కానీ కలపడానికి ఈ యొక్క రో స్పాన్ అయితే యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ 2 అనేది ఎన్ని బాక్సులను కలపాలి, లైక్ ఎన్ని సెల్స్ని కలపాలని చెప్పి ఇక్కడ దాని వాల్యూ అనమాట. ఈ విధంగా మనం టేబుల్ని అయితే క్రియేట్ చేస్తాం. సో యా, అండ్ ఇందాక మనం టేబుల్ హెడ్డింగ్ అండ్ టేబుల్ ఫోటర్ వీటి కోసం మాట్లాడుకున్నాం కదా, అవి కూడా ఒకసారి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. సో ఇది మనం ఫస్ట్ క్రియేట్ చేసిన టేబుల్ కదా, సో దీనికి క్యాప్షన్ ఇవ్వలేదు. సో ఇక్కడ దీనికి క్యాప్షన్ ఇద్దాం. ఫస్ట్ ఈ క్యాప్షన్ ఏంటంటే క్లాస్ ఇన్ఫో. సో ఇక్కడ క్లాస్ డీటెయిల్స్ అయితే క్లాస్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సో ఇక్కడ మనం క్లాస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం కదా.
సో ఈ టేబుల్కి ఏమేమి ట్యాగ్స్ పెండింగ్ ఉన్నాయి, లైక్ టేబుల్ హెడర్. సో మనం టేబుల్ హెడర్ ఇక్కడ ఈ రోలో టేబుల్ హెడర్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ మొత్తం టేబుల్ హెడర్సే ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టేబుల్ హెడర్ అని చెప్పి ఇస్తున్నా. ఈ టేబుల్ హెడర్ లోపల, ఈ ట్యాగ్ లోపల ఈ రోని అయితే క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చేంజ్ ఏం కనిపించదు, కానీ కోడ్ మనం చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇది టేబుల్ హెడర్ అనమాట, అంటే హెడ్డింగ్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి టేబుల్ బాడీ. సో టేబుల్ బాడీ అంటే ఈ రిమైనింగ్ డేటా. టేబుల్ హెడర్ అంటే ఈ ఫస్ట్ రో కదా, సో టేబుల్ డేటా అంటే ఈ రిమైనింగ్ ఆ టేబుల్ డేటా అవుతుంది. సో దీన్నంతా ఇక్కడ టేబుల్ బాడీ అని చెప్పి క్రియేట్ చేసి ఎక్సెప్ట్ లాస్ట్ రో నేను ఏం చేస్తున్నానంటే మిగిలిన డేటా మొత్తాన్ని ఈ టేబుల్ బాడీలో పెడుతున్నా. అండ్ సో ఇక్కడ చూసారు కదా, ఈ బ్లాక్ మొత్తం టేబుల్ యొక్క బాడీ. అండ్ ఇది టేబుల్ హెడర్లో హెడ్డింగ్స్ పెట్టాను, టేబుల్ బాడీలో టేబుల్ డేటా మొత్తం పెట్టాను. అండ్ టేబుల్ ఫోటర్లో ఇక్కడ టేబుల్ ఫోటర్ అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. టేబుల్ ఫుట్, ఇందులో ఈ లాస్ట్ డేటాని అయితే ఈ విధంగా పెడుతున్నాం. పెట్టి అలైన్మెంట్ చేద్దాం. సో ఇక్కడ మనకి టేబుల్లో చేంజ్ అయితే ఏం కనిపించదు, కానీ కోడ్ మనం చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూసారు, ఇక్కడ టేబుల్ అయితే క్రియేట్ చేసాము, ఇక్కడ మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇందులో క్యాప్షన్ అయితే ఇచ్చాము. క్యాప్షన్ తర్వాత టేబుల్ హెడర్ అయితే క్రియేట్ చేసాము. చూడండి, ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది టేబుల్ హెడర్, ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఈ రెండింటి మధ్యలో టేబుల్ రో క్రియేట్ చేసి హెడ్డింగ్స్ అయితే వాల్యూస్ ఇచ్చాము. దాని తర్వాత టేబుల్ బాడీ అయితే క్రియేట్ చేసాం. టేబుల్ బాడీ ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఈ మధ్యలో 2 రోస్ అయితే క్రియేట్ చేసాము, టేబుల్ డేటా ఇచ్చాము. అదేవిధంగా టేబుల్ ఫూటర్, ఈ టేబుల్ ఫూట్లో కూడా మనం ఒక రో క్రియేట్ చేసామని టేబుల్ డేటా ఇచ్చాం. ఈ విధంగా ఒక డెవలపర్కి కానీ బ్రౌజర్కి కానీ ఈజీగా అర్థం కావడానికి ఈ ట్యాగ్స్ అయితే యూస్ చేస్తాం. బట్ టేబుల్లో చేంజ్ అయితే ఏం లేదు. ఇదే విధంగా టేబుల్ ముందైతే మనం క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఈ విధంగా మనం టేబుల్ని అయితే క్రియేట్ చేయడానికి ఈ ట్యాగ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ కూడా చూసాం కదా, లైక్ ఇవి అట్రిబ్యూట్స్. రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ ఆర్ అట్రిబ్యూట్స్ యూజ్డ్ విత్ టీడీ అంటే టేబుల్ డేటా సెల్ అండ్ టీహెచ్ లైక్ టేబుల్ హెడర్ సెల్ లో ఈ యొక్క అట్రిబ్యూట్స్ అయితే యూజ్ చేస్తాం. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, లైక్ దే అలో ఏ సెల్ టు స్పాన్ అక్రాస్ మల్టిపుల్ రోస్ ఆర్ కాలమ్స్ మేకింగ్ ది టేబుల్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఆర్గనైజ్డ్. సో ఇందాక మనం చూసాం కదా, లైక్ ఏంటంటే ఈమెయిల్ అని చెప్పి 2 సెల్స్లో డూప్లికేట్ నేమ్స్ అవసరం లేకుండా నీట్గా ఆర్గనైజ్డ్ వేలో మనకి కనిపిస్తుంది. సో రో స్పాన్ అనేది ఏం చేస్తుంది, వెర్టికల్గా 2 సెల్స్ని కలుపుతుంది. అలాగే కాలమ్ స్పాన్ ఏం చేస్తుంది, హారిజంటల్గా 2 సెల్స్ని అయితే కలుపుతుంది. ఈ విధంగా మనకి రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ అయితే యూజ్ అవుతాయి. సో ఇది ఈరోజు మన టాపిక్ టేబుల్ ట్యాగ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.